ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన ప్రెజెంట్ అయితే ఆ లింకు యాక్టివేట్లో లేదు. అయితే ఈ యొక్క ఎగ్జామ్ టైమ్ టేబుల్ చూసుకున్నట్లయితే జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే ఎగ్జామ్స్ అవుతాయని చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే టీజీటీ ఫస్ట్ అవుతాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, తర్వాత పోస్ట్ గ్రేడ్‌కి సంబంధించినవి ప్రిన్సిపల్స్, అలాగే లాస్ట్‌కి ఎస్‌జీటీ అనేది జరగడం జరుగుతుందని చెప్పారు మనకి షెడ్యూల్‌లో. కానీ చాలామంది హాల్ టికెట్స్ విషయానికొస్తే ఈ యొక్క ప్యాటర్న్ ఫాలో అవ్వలేదండి. ఎగ్జామ్స్ కొన్ని అటు ఇటు, ఇటు ఇటు తారడం అవ్వడం జరిగింది. అయితే దేనికి ఏదైనా కూడాను హాల్ టికెట్స్ అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా క్లారిటీగా డౌన్‌లోడ్ అయిపోతాయండి అందరికీ కూడాను. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, మనకి ఈ రకంగా డాష్‌బోర్డ్‌లో క్యాండిడేట్ లాగిన్ ఉంటది కదా! ఆ క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేసుకున్న వెంటనే, మనకి ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతుందండి. అక్కడ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి అప్లికేషన్ పైన యూజర్ ఐడీ ఉంటది కదా! ఆ ఐడీని అక్కడ టైప్ చేసి, పాస్వర్డ్‌ని మీరు టైప్ చేసి, అక్కడ క్యాప్చా ఇచ్చారు కదా! ఆ క్యాప్చాని ఎంటర్ చేసి, సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి గ్రీన్ కలర్ బటన్‌తో డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్స్ అని వస్తది. అది మనకి ప్రెజెంట్ అయితే యాక్టివ్ లేదు. అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీ హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే అక్కడ మీ ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడాను మనకి రావడం జరుగుతుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినా, అలాగే యూజర్ ఐడీ మర్చిపోయినా కూడాను అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటది కదా! అక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి మనం ఇచ్చిన ఆధార్ కార్డు అలాగే మనకి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంటది కదా! 2 క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మనకు న్యూగా పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. థాంక్ యూ.